ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భక్తిహీనుల త్రోవను చేరుకుము, దుష్టుల మార్గమున నడువకుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. Enter not in the path of the wicked, and walk not in the way of evil man. The book of Proverbs chapter 4 verses 14. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ మన ప్రభుని యేసు క్రీస్తు వారు నిశ్చయముగా కొన్ని మాటలను గురించి మనతో తెలియజేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనమంతా అనేక లక్షణాలను కలిగి పలు విధాలుగా రకరకాలుగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము అని మనందరితోనూ మాట్లాడుతున్నారండి. చూడండి, భక్తిహీనుల త్రోవ అనేది సరైన మార్గము కాదండి. అందులో పాపము, కోపము, క్రోధములు వంటివి దేవుడంటే అసలు భయమే లేని జీవితం అండి. ఇటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో, ఒక త్రోవ అనేది సరైన త్రోవ కాదని దేవుడు తెలియజేస్తున్నాడండి. అదేవిధంగా దుష్టుల మార్గమున నడవద్దని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టులు ఏంటి అంటే, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, బ్రతికే వాళ్ళని బ్రతకనియరు. ఎవరైనా కష్టపడి పని చేసుకుంటే వారిని చూసి ఓర్వలేని స్థితిలో ఉండి ఎలాగైనా సరే వారిని పని చేసుకోకుండా ఆపివేసి తనని చెడు మార్గంలో నడిపించి ఈ యొక్క దుష్ట మాటలను బట్టి దుష్ట ఆలోచనలు వారికి తెలియజేసి ఈ యొక్క హృదయాలను మార్చి వారిని కూడా చెడగొట్టే విధముగా దుష్టుల యొక్క లక్షణాలు, వారి యొక్క మార్గములు ఆ విధంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నారండి. రండి, భక్తిహీనుల త్రోవ అనేది వెళ్ళొద్దు, దుష్టుల మార్గమున నడవద్దని దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, అన్యుల మధ్య బ్రతుకుతున్నాం కదా, భక్తిహీనుల మధ్య జీవిస్తున్నాం కదా, దుష్టుల మధ్యలోనే జీవిస్తూ ఉన్నాం కదా. ఇటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. ప్రపంచంలో మనము దేవుడిని ఎరిగి ఉన్నాం గనుకనే దేవుని యొక్క ప్రేమ, జాలి, మంచితనం, సాత్వికము వంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు మనలను మంచి మార్గంలోనికి, మంచి జ్ఞానమును దయచేసి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనులలో దేవుడు విజయవంతాన్ని, మీ యొక్క ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. కనుకని దేవుడి మాటలను ఆలకించండి, ఆయన మాటను త్రోసివేయకండి. సమస్తము ఎరిగిన దేవుడు మనకు ఆజ్ఞలను తెలియచేస్తున్నాడు కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యమును బట్టి ప్రార్థించుకుంటూ మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నామో, బ్రతుకులు ఎలా మారాలి అనుకుంటున్నామో, ఎలా జీవితాలను సరిచేసుకోవాలని ఆశ కలిగి ఉన్నామో అన్ని దేవునికి తెలియచేస్తే దేవుడు మంచి జ్ఞానమును దయచేస్తాడు. భక్తిహీనుల త్రోవకు నడవకుండా దేవుడు అటు నుండి తప్పిస్తాడు. అటువంటి దేవుని యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, దేవునిని తెలుసుకున్నాం కాబట్టి, ఎవరు ఏంటి అనేది ఆలోచించుకొని మంచి మార్గమును, మంచి యొక్క లక్షణాలను మనం కలిగి ఉంటే మన జీవితం బాగుంటుంది. దేవుడు సంతోషిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు నిండుగాను ఆశీర్వాదమును, మంచి జ్ఞానమును, మంచి యొక్క లక్షణాలను, నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానమును దయచేయును కాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తికి అధికారకర్తవైన యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎందరైతే వాక్యం విన్నారో దేవా, వారందరి హృదయాలను సరిచేయండి. ప్రభువా, భక్తిహీనుల త్రోవలో ఎవరైతే నడుస్తున్నారో, దుష్టుల మార్గమున ఎవరైతే వెళ్తున్నారో అటువంటి వారందరినీ హృదయాలను మారు మనసును దయచేయండి, జ్ఞానమును దయచేయండి. ప్రభువా, ఈ ప్రపంచంలో మేమంతా కలిసి జీవిస్తున్నాం. ప్రభువా, అన్యుల మధ్యనే జీవిస్తున్నాం, భక్తిహీనుల మధ్యనే బ్రతుకుతున్నాం. దేవా, మా యొక్క మార్గములను సరళము చేయండి. ప్రభుని యొక్క నీతి మార్గమును, యథార్థత మాకు ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని దయచేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.